వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో కురుస్తున్న అధిక వర్షాలు జరుగుతున్న నష్టాన్ని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా వర్షాల వల్ల నష్టపోకుండా చూడాలని, అలాగే లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాలు నివసించే ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి ఏ విధమైన నష్టం జరగకుండా చూడాలని, ఏటిగట్టు ప్రతిష్టపరచాలని, ఏటిగట్టు ఇబ్బంది ఉన్న వెంటనే వాటిని సరిచేయాలని, అలాగే రెవెన్యూ సిబ్బంది ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచేటట్టు చూడాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, లంక ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏటుగట్టు పటిష్టతకు కూడా ఈరోజు చూస్తే ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మరి 3,04,000 క్యూసెక్ల నీరుని వేల అవుట్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు భద్రాచలంలో 5,45,600 అక్కడ అవుట్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఫోర్కాస్ట్ ద్వారా ఇది ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉన్నందున ఆ ఏటుగట్టుల పటిష్టతకు కూడా ఆ యొక్క ఇసుక బస్తాలు, శాండ్ బ్యాగ్స్, అదేవిధంగా సరువు బాదులు ఇటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకోవాలని ఆ కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి డ్యామ్స్ అంటే పర్టికులర్గా ఏదైతే స్పిల్వేస్ కానీ, అదేవిధంగా అవుట్ఫాల్ స్లూయిస్ కానీ ఇట్లా ఏదైతే వాటికి సంబంధించినటువంటి గేట్స్ కానీ, షట్టర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వాటి పనితీరును కూడా సమీక్షించుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ రెవెన్యూ శాఖ వారు కూడా ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వారి అవసరాలను తీర్చడానికి అవసరమయ్యేటువంటి బియ్యం, నిత్యావసరాలు, కాయగూరలు, గ్యాసు ఇటువంటి సామాగ్రిని కూడా మరి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతాల్లో కానీ, ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కానీ ఈ తుఫాను రక్షిత భవనాలను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా మెడికల్ క్యాంప్స్ అందులోనూ కూడా పాము కాటు, విషజ్వరాలు, డయేరియా వంటి అన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి మందులతోటి అప్రమత్తంగా ఆ మెడికల్ క్యాంప్స్ని కూడా నిర్వహించాలని, 24 అవర్స్ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఉండాలని కూడా మరి తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి విలువైనటువంటి పడవలు కానీ, వలలు కానీ వాటి సామాగ్రిని అంతటినీ కూడా భద్రపరచుకోవడంతో పాటుగా మరి వేటకు వెళ్లకుండా మత్స్యకారులను కూడా అప్రమత్తం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, బెడ్ రీడింగ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా ముందుగానే కొద్దిగా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా అనుకోనిటువంటి విధంగా ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం అటు క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి తోడుగా మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా మన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ యొక్క అధికారులతో పాటుగా ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో కూడా మరి ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానీ సహకారం అందించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. నర్సాపురం మీడియా ప్రతినిధులపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నర్సాపురం జర్నలిస్టులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఇజ్రాయెల్, సెక్రటరీ మారుతి, ఏబిఎన్ మురళి, రాంబాబు, ప్రభాకర్, సందీప్, బాలకృష్ణ, రాజేష్ రాజు, సత్యనారాయణ, భగవాన్, బాబీ, జీవన్, విజయ ప్రభాకర్ పాల్గొన్నారు. మీడియాపై దాడులను మీడియాపై అనుచిత వ్యాఖ్యలను జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై ఐక్యత, జర్నలిస్టులపై దాడులను ఖండించాలి, మీడియా ఐక్యత. సభ్యులుగా ఆయన సీనియర్, అలాగే విద్యావంతుడు. గడిచిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తర్వాత
ఆయన నడిపిన ప్రభుత్వాన్ని మోసింది కూడా ఈ జర్నలిస్టులే. తప్పు చేసినా ఒప్పు చేసినా అందరూ బుధాన వేసుకుని మోస్తాం. అయితే ఈరోజు అధికారం లేదనో మరి ఏంటో ఏం జరిగిందో విచక్షణ కోల్పోయి యారావరాయని ఇక్కడికి ఆయన దిగజారిపోయారు. దీన్ని యూనియన్ ఖండిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం మీద అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి గారి మీద చర్యలు తీసుకోవాలని, ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశార్థంగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఆయన మీద చర్యలు తీసుకోవాలని మన ఆర్డీఓ గారు అచ్యుత అంబరీష్ జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత విలేకరుల మీద ఉంది. ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరైనా. ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి గారి మీద కొన్ని పుకార్లో నిజమో మాకైతే తెలియదు, కొన్ని ఆరోపణలు వచ్చాయి. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత విలేకరులు కాబట్టి తీసుకెళ్లారు. దాన్ని బేస్గా చేసుకుని విజయసాయి రెడ్డి గారు ఈ నెల 15వ తేదీన విలేకరుల సమావేశం పెట్టి కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని దుర్భాషలు ఆడారు. నిన్న మొన్నటి వరకు కూడా మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, కీలకంగా ఉన్నారు. ఇదే విలేకరులు వాళ్ళని బుధాన్ని వేసుకుని పోశారు. కానీ నీకేదో ఇవాళ బాధ వచ్చిందని చెప్పి విద్యావంతుడు అయ్యుండి అన్నీ తెలిసి మీరు అలా మాట్లాడటం మంచిది కాదు. విలేకరులందరూ కూడా కొన్ని మేనేజ్మెంట్లు వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారం ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అన్నీ ఓవరాల్గా రాస్తూ ఉంటారు. మీరు ఏదో దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత విమర్శలు చేయటం తగదు. అటువంటివి మానుకోవాలి. విలేకరులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేకరులకు దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు పాలకొల్లు పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీ నుండి మురుగునీరు రోడ్లపై రావడంతో ప్రజలకు ఇబ్బంది కలిగింది.
నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం జగన్నాథపురం పంచాయతీ జగన్నాథపురం గ్రామంలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా డ్రైనేజీలు నిండిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరుకున్నాయి. దీనిపై నర్సాపురం నియోజకవర్గ కాపు జేఏసీ కార్యదర్శి పంచకర్ల నాని స్పందించి నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ని ఈ సమస్యకి పరిష్కారం చూడవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొగల్తూరు మండల కాపు జేఏసీ అధ్యక్షుడు కొప్పినేని యేసు గారు, ఉపాధ్యక్షులు ఎడ్లపల్లి సోని గారు, జాయింట్ సెక్రటరీ ఎడ్లపల్లి మోహన్, నర్సాపురం నియోజకవర్గ విద్యా యువజన అధ్యక్షులు దైవాల త్రినాథ్ పాల్గొన్నారు. కాలువలో డ్రైనేజీలు సరిలేక ఒక మోస్తరు వర్షం కురుస్తుంటే డ్రైనేజీలు పొర్లిపోయి రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయి. దీనికోసం గ్రామంలో ఉన్న చిన్నలు పెద్దలు కూడా రాకపోకలు స్తంభించిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు ఎక్కడ ఉన్నాయో కనిపించకుండా చిన్నపిల్లలు అయితే డ్రైనేజీల్లో పడిపోతున్నారు. దీనికి ప్రభుత్వం త్వరితగతిని స్పందించి వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని మా నియోజకవర్గ శాసనసభ్యులకు మేము విన్నవించుకుంటున్నాం. ఈ పని గత 5 ఏళ్ల పాలనలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థను వదిలేసి ఇప్పుడు మన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామస్తులందరూ ఈ కూటమి ప్రభుత్వంలో అయినా ఈ పనులన్నీ మెరుగ్గా జరుగుతాయని ఆశిస్తూ మా వద్దకి ఈ సమస్యనే తీసుకొచ్చారు. దానికోసం మేము మా నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన బొమ్మిడి నాయకర్ గారిని కోరుకునేది ఏంటంటే త్వరితగతిన ఈ డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని విన్నవించుకుంటున్నాం. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్న క్యాంటీన్ వద్ద 1307వ రోజు శ్రీ కొట్ల రామ్మోహన్ రావు, శ్రీమతి సత్యకృష్ణవేణి గార్ల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, సత్యనేడి రాజా, పాలవలస తులసిరావు, కేశవ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు ఆకలి తీరుస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుకి 1307 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా అన్నా క్యాంటీన్ జరగకపోయినా పాలకొల్లులో రామానాయుడు గారు దిగ్విజయంగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ పేదవాడి ఆకలి తీరుస్తున్నారంటే కారణం మాకు దాతల యొక్క సహకారం, వారి పుణ్యమే. ఈరోజు ఎవరంటే మా దాత ఎవరంటే ఇదిగో శ్రీమతి కోట్ల సత్యవాణి గారు మరి మీ ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మరి ఐటమ్స్ అన్నీ మరి మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మేడం గారు ఇక్కడ మన ఇండియాలో ఉండట్లా, అమెరికాలో ఉంటున్నారు. అమెరికాకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఐటమ్స్ అన్ని ఏర్పాటు చేసి మీ యొక్క అందరూ ఆశీస్సులతోటి మళ్ళీ బయలుదేరడానికి మరి మేడం గారు అన్ని ఏర్పాటు చేసినందుకు మేడం గారిని ప్రత్యేకంగా మీ అందరి తరఫున అభినందిస్తూ వారికి మా ధర్మారావు ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రామరా సూత్రం రా.
నర్సాపురం పట్టణం 25th వార్డు వీవర్స్ కాలనీ వినాయకుడి గుడి ఎదురుగా భారీ వర్షాల కారణంగా రోడ్డు మునగడంతో ప్రజలు ఇబ్బంది పడడం చూసి తెలుగుదేశం నాయకులు పులపర్తి శ్రీధర్ సతీష్ మోటార్లను అద్దెకు తెచ్చి మున్సిపాలిటీ సిబ్బంది సహాయంతో ఆ నీటిని మోటార్లతో బయటికి పంపడం జరిగింది. ఏసీ ఉన్నట్టుంది పైకి ఎడుతున్నా సరే. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. పాలకొల్లు మండలం కాపవరం గ్రామంలో రొయ్యల చెరువులు అకాల వర్షాలకు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఆక్వా రైతులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి ఆక్వా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు నష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులో కూలింగ్ శాతం ఎక్కువయ్యి రొయ్యలు చనిపోతున్నాయని, కేజీకి 240 రూపాయలు ఖర్చు అవుతుంటే 210 రూపాయలకు రొయ్యలు కొనుగోలు చేస్తున్నారని, రాబో రోజుల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే రోజులు వస్తాయని ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరారు. గత వారం రోజుల నుంచి ఈ వాతావరణ మార్పుల వల్ల రొయ్య రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఈ వాతావరణ హెచ్చుతగ్గుల వల్ల ఈ pH లెవెల్స్ తగ్గిపోవడం, చెరువులు కూలింగ్ అయిపోవడం వల్ల ఈ చెరువులు
తెగులు వస్తాం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వాతావరణంలో ఈ సీడ్ తట్టుకోవట్లేదు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే హ్యాచరీ వారు సరైన నాణ్యమైన సీడ్ అందుబాటు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ హ్యాచరీల మీద ఎవరి మీద కూడా ప్రభుత్వ అజమాయిషి అనేది వారు ఇష్టం వచ్చినట్టు క్వాలిటీ లేని సీడ్ని ఉత్పత్తి చేయడం వల్ల మేము రైతులు నష్టపోతున్నాం. ప్రభుత్వం దీని మీద ఒక అజమాయిషి ఉండాలని హ్యాచరీల మీద రైతుగా నేను కోరుకుంటున్నాను. తర్వాత ఫీడ్ విషయం వచ్చేటప్పటికి ఇష్టం వచ్చినట్టు వారు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. గత 6-7 నెలల్లో 700 నుంచి 800 రూపాయల రేట్లు ఎంఆర్పి పెంచుకుంటూ వెళ్ళిపోయారు. సోయాబీన్ రేటు పెరుగుతుందని ఆ రేటు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవాళ సోయాబీన్ 40-50 రూపాయలైనా కూడా వారు రేటుని తగ్గించలేదు. దీని మీద ప్రభుత్వం తక్షణం చర్య తీసుకోవాలి. అదేవిధంగా మాకు మద్దతు ధర కనీసం ఇవాళ 240 రూపాయలు ఖర్చు అవుతుంటే ఇవాళ 210 రూపాయలు కొంటున్నారు. కేజీకి వచ్చి 30 నుంచి 40 రూపాయలు నష్టపోతున్నాం. దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. లేదంటే ఈ యొక్క కల్చర్ని మేము ఆపేసి క్రాప్ హాలిడే ప్రకటించే దశగా రైతులందరూ ముందు ఆలోచిస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.